ప్రజలు, విద్యావంతులు, మేధావులు, మున్సిపల్ సభ్యుల సహకారంతో మహబూబ్ నగర్ పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా చేద్దామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ 2024-2025 వార్షిక బడ్జెట్లో భాగంగా నేడు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా అదనపు కలెక్టర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ బడ్జెట్ మున్సిపల్ ఆదాయ పరిధిలో రూపొందించడం జరిగిందని తెలిపారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సభ్యులు, అధికారుల, ప్రజల సహకారం ఉండాలని ఎమ్మెల్యే కోరారు. పట్టణంలోని చాలా ప్రాంతాలలో మౌలిక వస్తువులు లేనందున వాటిని అభివృద్ధి చేసుకోవడంతో పాటు పేదవాళ్లు ఉన్న ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం కోరారు. పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల కలగా మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ విషయంలో త్వరలోనే ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ అధికారిని కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. పట్టణంలో ట్యాక్స్ కలెక్షన్స్ ఖచ్చితంగా చేయాలని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అందరూ సహకారం ఉండాలని అన్నారు. మున్సిపల్ అధికారులు ప్రైమరీ హెల్త్ సెంటర్ శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని, సభ్యులు తమ తమ వార్డులో ప్రాధాన్యత పనులు గుర్తించి ప్రతి పైసా అభివృద్ధి కోసమే ఉపయోగించేలా కృషి చేయాలని కోరారు. ఈ సంవత్సర కాలం కేంద్ర నిధుల కోసం ప్రయత్నం చేసేందుకు అందరూ సహకారం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం నిధులు ఇంకా రావాల్సి ఉందని, వాటి కోసం ప్రయత్నం చేద్దామని అన్నారు. రాష్ట్ర నిధుల కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం తెలిపారు. ఈ బడ్జెట్ దీంట్లో ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా మనకున్న ఆదాయాలు, భవిష్యత్తులో రాబోయే రాబడి, గతంలో చేసిన వ్యయం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఇప్పుడు చాలామంది సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. మీ అందరి సూచనలు కూడా ఇస్తే ఖచ్చితంగా సహేతుకంగా ఉంటే, ప్రమాణాలకు లోబడి ఉంటే మీ అందరి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడానికి కొత్త పాలక మండలి సిద్ధంగా ఉంది. మున్సిపాలిటీలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి అయినాయి, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి దూరంగా ఉన్నాయి. సమతుల్యత సాధించుకోవడానికి మనందరం కూడా కొద్దిగా ఉదార స్వభావంతో ఉండాలని చెప్పి అందరి సభ్యులను కూడా కోరుతా ఉన్నా. చాలా స్లమ్స్ ఇంకా రోడ్లు, డ్రైన్స్ లేక బస్తీలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కొన్ని కాలనీస్ ఏమో అభివృద్ధి పదంలో కొద్దిగా ముందున్నాయి. కాబట్టి మనం అందరం కూడా మహబూబ్ నగర్ పూర్తిగా అభివృద్ధి అయితేనే మనకు పేరు. కాబట్టి ఎక్కడెక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, పేదవాళ్ళు ఉండే స్లమ్స్ ఉన్నాయో, మరియు వాటితో పాటు ఇతర నిర్వహణ ఖర్చులకు 1,357.10 లక్షలుగా కేటాయించడం జరిగినది. అదేవిధంగా పైన తెలిపిన తప్పనిసరి పద్ధతులకు కేటాయింపుల పోలు మిగిలిన పురపాలిక సంఘ సొంత నిధులతో 1/3 వంతు నిధులను అనగా 222.37 లక్షలను పురపాలక సంఘంలోని అభివృద్ధి చెందని ప్రాంతాలు, బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలు, మైనార్టీ ప్రజలు నివసించే ప్రాంతాలు మరియు మురికివాడల ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగినది. తదుపరి మిగిలిన పురపాలక సంఘ నిధులను అనగా 125 లక్షలు పార్కులు, వైకుంఠ ధామాల అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణము, సమీకృత సంతల అభివృద్ధి, జంతువధశాలల నిర్మాణము, శాస్త్రీయ పద్ధతిలో డంపు యార్డుల నిర్వహణ, విధి క్షేత్ర మండల నిర్మాణం, జిమ్ల ఏర్పాటు, ఎఫ్ఎస్టిపి నిర్మాణం, పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగినది. మరియు 319 లక్షలను వివిధ వార్డులలో అభివృద్ధి పనులకు కేటాయింపులు చేయడం జరిగినది. తదుపరి మిగిలిన 380.12 లక్షలను అంచనా మిగులుగా చూపడం జరిగినది.